పోపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి. పక్క తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి. కలిపేద్దాం. మంట సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. గింజలు తీయనే అవసరం లేదు, లేతగా ఉన్న గింజలు. కాసేపు మూత పెట్టేసుకుందాం. మధ్యలో కలుపుతూ ఉండాలి. మంట సిమ్లోనే ఉంచుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కానీ నీరు వస్తుంది. ఇప్పుడే మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను. ఇంకొంచెం నీరు ఉరికిన తర్వాత కొంచెం నీరు పోసి మూత పెట్టి వేడి పెట్టేద్దాం. అప్పుడు చక్కగా మగ్గిపోతుంది. మూత తీసి చూద్దాం. ఆనపకాయలో బాగా లేతగా ఉండటం వలన నీరు బాగానే ఉరికింది. నీరు ఉరికింది చక్కగా. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్ వచ్చాక తీసి చూద్దాం. మళ్ళీను 2 విజిల్ వచ్చేసింది. మూత తీసి చూద్దాం. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాం. తగినంత కళ్ళుప్పు వేసేద్దాం. సరి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కాస్త పసుపు, కాస్త కారం, ధనియాల మసాలా, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు అన్నీ కలిపి మిక్సీ పెట్టిన పొడి కాస్త వేసేసుకొని మరొకసారి నీటితో ఉడికించేసుకున్నాం. బాగా కలిపేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల మసాలా అన్నీ మిక్స్ చేస్తాను. కాసేపు మూత పెట్టి ఉడికించేద్దాం. మూత తీసి చూద్దాము. బాగా ఉడికింది. ఉప్పు, కారం అన్నీ సరి చూసాను. అన్నీ బాగా సరిపోయాయి. మరి కాస్త ఆవు పాలు పోసి మరి కాసేపు ఉడికించేసుకుందాం. మూత పెట్టేద్దాం. కాసేపు మూత తీసి చూద్దాము. పాలు పోసి వండిన ఆనపకాయ కూర సిద్ధం. లంచ్లోకి వడ్డించుకోవడమే. ఉప్పు, కారం అన్నీ సరి చూశాను. అన్నీ సరిపోయాయి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ పెట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.